హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మా ఈ క్రికెట్ నగరం పాడ్కాస్ట్లో మరొక సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మొన్నటి వరకు ఐపీఎల్ జరిగినందువల్ల కంప్లీట్గా చాలా మంది ఐపీఎల్ అయిన తర్వాత యూఎస్ ఎలక్షన్స్కి మంచి పాప్కార్న్ టైం లాగా ఎంటర్టైన్మెంట్ దొరికింది. ఇప్పుడు ఐపీఎల్ అయిపోయింది, అలాగే యూఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా సస్పెన్స్ పడింది. సో కంప్లీట్గా ఇప్పుడు క్రికెటింగ్ ఫ్యాన్స్ అందరికీ కూడా నెక్స్ట్ మంచిగా ఎంటర్టైనింగ్ సిరీస్ ఉందంటే అది ఆస్ట్రేలియా సిరీసే. సో మనతో మాట్లాడడానికి ఎప్పటిలాగే రాహుల్ అయితే ఉన్నాడు. సో రాహుల్, ఎంత ఎక్సైటెడ్ ఉన్నావు ఆస్ట్రేలియా సిరీస్ కి? అసలు ఆస్ట్రేలియా సిరీస్ అంటే అసలు అంటే చిన్నప్పటి నుంచి మామూలు ఇష్టం కాదు రాదు. ఎందుకంటే అసలు నా ఫస్ట్ మెమరీ అసలు ఆస్ట్రేలియా క్రికెట్ స్పెషాలిటీ ఎలా తెలిసిందంటే నాకు, నేను చిన్నప్పుడు ఏదో 2000 ఎప్పుడో, నేను 99 లోనే ఉండొచ్చు, బిఫోర్ మిలేనియమే. ఫస్ట్ టైం ఏదో మా ఇంట్లో వాళ్ళు చూస్తుంటే ఆస్ట్రేలియా మ్యాచ్, ఏందన్న స్కోర్ 2-2 for 200 అని ఉంది అన్న. నేను అంటే అది నాకు వింత అనమాట. ఎప్పుడైనా స్కోర్ బోర్డు రన్స్ తర్వాత వికెట్స్ రాస్తారు. అసలు అక్కడి నుంచే అసలు ఆస్ట్రేలియా క్రికెట్ స్పెషాలిటీ. అసలు అంటే వాళ్ళు వేరే, మేము వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్నట్టు వాళ్ళు వికెట్స్ ముందు చెప్తారు. అసలు అది నేను ఎప్పుడు నాకు అది అర్థం కావడానికి 2 years పట్టింది. ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను మళ్ళీ క్వశ్చన్ అడిగేవాడిని అనమాట. సో కానీ డిస్టింక్ట్ డిఫరెన్స్ ఉండేది రాదు. అసలు నీ కామెంటరీ పరంగా కానీ, నీ క్రౌడ్ అంతా నీకు చేతిలో బియర్ గ్లాస్ పట్టుకొని రెడీగా ఉండేవాళ్ళు. అసలు ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అనగానే నువ్వు చెప్పిన పాయింట్స్ లో ముందుగా ఆ రన్స్ వికెట్స్ కాలం యొక్క యునీక్ డిఫరెన్స్ చాలా మంది గమనించి అది రిలేట్ అయి ఉంటారు. బట్ నాకైతే ఫస్ట్ గా ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ లో నాకు తెలిసి చిన్నప్పుడు ఐ థింక్ 2003 or 2004 ఆ ఇయర్ సరిగ్గా గుర్తులేదు. అది ఇండియాలో జరిగే టెస్ట్ మ్యాచ్ అనమాట. యాక్చువల్లీ చాలా మంది ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ అనగానే వివిఎస్ లక్ష్మణ్ ఈడెన్ గార్డెన్స్ ఇన్నింగ్స్ ఒకటి చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. దాంతోపాటు ఆ టెస్ట్ మ్యాచ్ లో స్టీవో ఒకసారి హ్యాండిల్ ద బాల్ అవుట్ అవుతాడు హర్భజన్ సింగ్ బౌలింగ్ లో. సో సాధారణంగా అసలు లైక్ ఇండియా ఆస్ట్రేలియా రైవలరీ అనగానే ఇండియాలో జరిగిన ఆస్ట్రేలియాలో జరిగిన ఈ హైప్ అంతా ఉంటది. కానీ ఎప్పుడైతే నాకు అప్పటి వరకు అసలు హ్యాండిల్ ద బాల్ అవుట్ అనే డిస్మిసల్ నాకు అసలు తెలియదు క్రికెట్ లో ఉందని. ఫస్ట్ టైం అది ఆ మ్యాచ్ లో ఈ స్పిన్నర్స్ డామినేట్ చేయడం చూసి హర్భజన్ సింగ్ అట్లా స్టీవోని హ్యాండిల్ ద బాల్ ఆ డిస్మిసల్ చూసిన వెంటనే అసలు ఏదో తెలియని ఒక కొత్త ఎక్సైట్మెంట్ అనమాట. అప్పుడప్పుడే నాకు లైక్ క్రికెట్ ని రెగ్యులర్ గా ఫాలో అవడం అది అలవాటు చేసుకునే ఏజ్ అది. సో ఆ టైంలో నాకు ఆ మెమరీ అయితే ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అనగానే నాకు ఆ స్టీవో హ్యాండిల్ ద బాల్ డిస్మిసల్ మాత్రం ఎప్పుడు నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ మెమరీస్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పుకుంటే చాలానే మెమరీస్ ఉన్నాయి. అసలు ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అనగానే అందరూ మోస్ట్లీ మన ఇండియాలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక్క రిలేట్ అయ్యే పాయింట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకుని ఎవరు టాస్ గెలిచారు, ఓకే ఇండియా టాస్. చాలా సార్లు నేనైతే పర్సనల్ గా ఇండియా టాస్ గెలిచి ఒకవేళ బౌలింగ్ తీసుకుంటే అలారం మళ్ళీ ఆఫ్ చేసి పడుకునేవాడిని. ఎందుకంటే మోస్ట్లీ సెకండ్ సెషన్ లోనూ థర్డ్ సెషన్ లోనూ ఓకే ఆస్ట్రేలియా మోస్ట్లీ మాక్సిమం 1 డౌన్ ఉంటారు, లేదంటే 2 డౌన్ ఉంటారు. ఇంకా ఇదే కదా చూసేది, రెగ్యులర్ గా అలవాటు అయిపోయిందని చెప్పి అట్లా కూడా చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో నీకు చిన్నప్పుడు అసలు ఈ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ ని ఎట్లా ఫాలో అయ్యేవాడు? అసలు ఇంట్లో ఎట్లా ఉండేది ఆ వాతావరణం కానీ ఏదైనా? అసలు అప్పుడు ఆ 2003-04 సిరీస్ నేను ఫస్ట్ ప్రత్యక్షంగా నేను లైవ్ గా చూసినప్పుడు, ఆ సిరీస్ కోసము మేము అసలు మా ఇంట్లో కేబుల్ టీవీ ఉండేది కాదనమాట. మేమంతా దూరదర్శన్ బ్యాచ్. సో ఆ సిరీస్ కోసం మేము పక్కింటి వాళ్ళ నుంచి దొంగ కేబుల్ కనెక్షన్ పెట్టుకొని మరి ఆ సిరీస్ చూసాం. నేను, మా నాన్నగారు, అంటే మా ఇంట్లో మా అన్నయ్యలు వాళ్ళు ఎవరైనా. సో అంటే స్పెషల్ అనమాట ఆ సిరీస్. ఓకే ఆస్ట్రేలియా సిరీస్ ఉంటే మనం ఎట్లయినా మిస్ కాకూడదు అని. అంటే అప్పుడు యాంటిసిపేషన్ కూడా వేరే లెవెల్లో ఉండే. ఎందుకంటే 2001 లో మనం అప్పుడు వాళ్ళు ఈడెన్ గార్డెన్స్ లో అక్కడ కొట్టి మనం 2-1 సిరీస్ గెలిచాము. అసలు వాళ్ళ ఫైనల్ ఫాంటియర్ అనుకున్నారు వాళ్ళు, కానీ ఓడగొట్టాము. కాబట్టి మనం పోయి ఆస్ట్రేలియాలో గెలవబోతున్నాం అన్నారు. ఇంకా ఆ ఏడు ప్రత్యేకంగా ఏంటంటే నీకు షేన్ వార్న్, గ్లెన్ మెగ్రాత్ కూడా లేరు స్క్వాడ్ లో. సో ఇది బెస్ట్ ఛాన్స్ ఇండియాకి గెలవడం అన్నట్టు ఉండే అప్పుడు. కానీ ఆ సిరీస్ లో ఆయన 4 టెస్ట్ మ్యాచ్లు, తర్వాత ఆయన ట్రయాంగులర్ సిరీస్, ఆ విబి సిరీస్ అని ఇదివరకు ఆడేవాళ్ళు. టెస్ట్ సిరీస్ లో అప్పుడు నీకు సచిన్ టెండూల్కర్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్, సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లో, స్టీవ్ వా ఫేర్వెల్ టెస్ట్ మ్యాచ్ లో 240 నాట్అవుట్ కొడతాడు. అసలు ఆ ఇన్నింగ్స్ గురించి ఇంకా చెప్పుకుంటుంటారు. అసలు ఆఫ్ సైడ్ అసలు కవర్ డ్రైవ్ కొట్టకుండా ఆడేట సచిన్ ఆ ఇన్నింగ్స్. అసలు అది ఎంత గ్రేట్ అసలు. అప్పుడు ఆ మ్యాచ్ లో నాకు గుర్తు 700 కొడతాం ఇండియా వాళ్ళు. అదేంటి వివిఎస్ లక్ష్మణ్ ఒక 170 కొడతాడు, సచిన్ 240 కొడతాడు.
అసలు ఆ మ్యాచ్ గెలిచి ఉంటే అసలు మామూలుగా ఉండేది కాదు. నీకు నీకు సిరీస్ 2-1 గెలిచేవాళ్ళం అసలు. అది అసలు గ్రేట్ మెమరీలో ఉండిపోయేది నాకు అప్పట్లో. అంటే టెస్ట్ మ్యాచెస్ కంటే ఆస్ట్రేలియా టూర్ లో వన్ డే సిరీస్ బాగా ఎంజాయ్ చేసినట్టు గుర్తు నాకు. ఎందుకంటే నీకు 3 టీమ్స్ ట్రయాంగులర్ సిరీస్ అనేవి ఇది వరకు చాలా అయ్యేవి, కానీ ఈ ఈ మధ్య తగ్గిపోయినాయి. ఆ స్పెషాలిటీ నాకు మళ్ళీ రావాలని ఉంది. రాదు నీకే నీకు నీకు నీ నీకు ఆ ట్రయాంగులర్ వీబీ సిరీస్ గురించి నీ మెమరీస్ ఏంటి? ఆ ట్రయాంగిల్ సిరీస్ లో నాకు బాగా గుర్తొచ్చేదంటే ఇషాంత్ శర్మ స్పెల్ ఒకటి బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది, నేను 12th క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా, అప్పుడు ఇషాంత్ శర్మ స్పెల్ ఒకటి వేస్తాడు రిక్కీ పాంటింగ్ కి. అంటే అది ఆల్మోస్ట్ టెస్ట్ మ్యాచ్ లో స్పెల్ చాలా మంది గుర్తు తెచ్చుకుంటారు, బట్ ఓడిఐస్ లో కూడా ఒక మంచి సెటప్ చేసి అవుట్ చేస్తాడు అనమాట. సో నాకు వీబీ సిరీస్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చే మెమరీ అయితే అదే. అండ్ మనకి శ్రీలంకకి ఒక మ్యాచ్ జరుగుతుంది, అంటే లైక్ హోబాట్ లో అనుకుంటా. విరాట్ కోహ్లీ అది నాకు తెలిసి 34 ఓవర్లోనో మనం ఎంతలోనో చేసి నెట్ రన్ రేట్ కనుక కొంచెం ఇంప్రూవ్ అయితే మనకి టోర్నమెంట్ ఫైనల్ కి ఒక ఛాన్స్ ఉంటుంది, స్లిమ్ ఛాన్స్ అన్నమాట. సో ఆ మ్యాచ్ అయితే బాగా గుర్తుంటది, ఎందుకంటే అసలు అట్లాంటి కమ్ ఫ్రమ్ బిహైండ్ విక్టరీస్ ఎప్పుడు కూడా అందులోకి లైక్ ఎస్పెషల్లీ మన ఇండియన్ రికార్డ్స్ తీసుకుంటే లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ లో అండ్ అబ్రాడ్ చేజింగ్ లో అంత మంచి రికార్డ్స్ అయితే పెద్దగా లేవు. ఉన్నాయి కొన్ని లార్డ్స్ ఫైనల్ లాంటివి చెప్పుకోవడానికి ఒకటి రెండు అక్కడ, బట్ కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు ఉండేది కదా చేజింగ్ లో. కానీ ఆ రోజు అది లైక్ ఇంకా డూ ఆర్ డై మ్యాచ్ అన్నమాట. ఆ రోజు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, సెహ్వాగ్ అండ్ సచిన్ వీళ్ళందరూ కూడా అసలు ఆ రోజు ఎట్లా ఆడారంటే కంప్లీట్ ఫియర్లెస్ క్రికెట్ అన్నమాట. సో ఇట్లాంటి ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ మన ఇష్టమైన క్రికెటర్స్ అందరూ కూడా ఒక టాప్ 4-5 లో ఉండి ఆడినప్పుడు అసలు ఆ థ్రిల్లే వేరు. నాకైతే లైక్ సిబి సిరీస్, విబి నువ్వు అన్నట్టు ఆ ట్రయాంగిల్ సిరీస్ లో ఫస్ట్ ఇషాంత్ శర్మ స్పెల్ తర్వాత నాకు తర్వాత బాగా గుర్తొచ్చేది అయితే విరాట్ కోహ్లీ హోబాట్ ఇన్నింగ్స్. సో రాహుల్, నువ్వు సిరీస్ల గురించి అడిగావు. సాధారణంగా లైక్ ఇండియా ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళినా సరే మనకి ఆ, బాగా గుర్తుండిపోయే లైక్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ కానీ బౌలింగ్ ఇన్నింగ్స్ కానీ కొన్ని, అంటే మన ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియాలో ప్రదర్శించిన పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉన్నా చెప్పుకోదగ్గవి. బట్ ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనగానే ఫస్ట్ నీకు గుర్తొచ్చే బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ ఎవరు? న్యాచురల్ గా ఆస్ట్రేలియాలో మ్యాచెస్ అసలు ఎవరు బాగా ఆడతారంటే ఇండియా తరఫు నుంచి వివిఎస్ లక్ష్మణ్, దానిలో క్వశ్చన్ లేదు. మనం కాదు అసలు, ఆస్ట్రేలియాలో ఉన్న చిన్న పిల్లాడి పిలిచి అడిగినా కానీ నేను చిన్నప్పుడు గుర్తు అసలు వివిఎస్ లక్ష్మణ్ అని ఆడేవాడు, వెరీ వెరీ స్పెషల్ అనేవాళ్ళు అని చెప్తారు. అంటే నీకు అంటే లక్ష్మణ్ ఒక్కడే అని కాదు, మనం అందరం అంటే ఓన్లీ లక్ష్మణే ఆస్ట్రేలియాని బాగా ఏడిపించాడు అనుకుంటాం. కానీ నీకు ఎప్పుడైనా ఆస్ట్రేలియాని ఆడుతుంటే, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియాలో టీం మొత్తం మన ఇండియా టీంలో అందరూ బాగా ఆడేవాళ్ళు. నీకు పూర్వం చూసుకుంటే నీకు బ్యాటింగ్ ఎప్పుడు మనం ఫెయిల్ కాదు ఆస్ట్రేలియాలో. ఓన్లీ ఏ సిరీస్ ఫెయిల్ అయ్యామంటే 2011 ఎప్పుడైతే మన వాళ్ళు అంత ముసలోళ్ళు అయిపోయారు, ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్, ఆ సిరీస్ తప్పితే వేరే ఏ సిరీస్ లో మనం బ్యాటింగ్ పరంగా ఫెయిల్ కాదు. ఓన్లీ బౌలింగ్ మనకు అప్పట్లో ఫిట్నెస్ ఉండేది కాదు బౌలర్స్ కి. ఇప్పుడు ఇప్పుడు మారిపోయింది అనుకోండి, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు మంచిగా ఫిట్ గా నీకు అన్ని మ్యాచ్లు ఆడగలుగుతున్నారు, వేయగలుగుతున్నారు. కానీ అప్పట్లో నీకు ఫస్ట్ మ్యాచ్ ఆడంగానే ఓ బౌలర్ ఇంజూరీ అయ్యేవాడు, సెకండ్ మ్యాచ్ ఆడుతుంటే సగంలో ఓ బౌలర్ ఇంజూరీ అయ్యేవాడు. సో బ్యాటింగ్ ఎప్పుడు మనం చూసుకుంటే అప్పుడు 2003 సిరీస్ లో కూడా నీకు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోతాం. కానీ ఆ మ్యాచ్ అసలు ఫస్ట్ డే నీకు 80,000 క్రౌడ్ ముందు సేవాగ్ అసలు ఇష్టం వచ్చినట్టు ఆడి 195 కొడతాడు. కానీ ఆ మ్యాచ్ లో జహీర్ ఖాన్ ఇంజూరీ అయ్యి నువ్వు బౌలర్ షార్ట్ అయిపోతాం అనమాట సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేటప్పటికి. సో అందుకని చెప్పి ఆ మ్యాచ్ ఓడిపోతాం. సో ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ లో మనం చూసుకుంటే, అక్కడికి వెళ్ళిన టూర్స్ లో. అసలు ఇంకోటి అంటే ఇంకో కాంట్రవర్షియల్ టూర్ మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఇండియా ఆస్ట్రేలియా టూర్ అంటే 2008 సిడ్నీ గేట్ అయిన సిరీస్. అసలు అది నేను ఇప్పటికీ నమ్ముతాను, అసలు అది మనం గెలవాల్సిన సిరీస్. అసలు అది నాకు ఆ సిడ్నీ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం ఎంత బాధ కలిగించిందంటే, మనం ఆ సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఓడిపోతాం. అది ఇప్పటిలానే ఏదో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ సరిగ్గా ప్రాక్టీస్ లేకుండా ఉండే ఓడిపోతాం. సెకండ్ టెస్ట్ మ్యాచ్ విన్నింగ్ పొజిషన్ లో ఉంటాం. ఆ రోజు అంటే ఎంత హార్ట్ బ్రేకింగ్ అంటే, ఆ రోజు లాస్ట్ డేస్ ప్లే అప్పుడు నా ఎవ్రీ వీకెండ్ నేను ఏదో అప్పట్లో 10th క్లాస్ ఉండేవాడిని. సో ఏదో ట్యూషన్ పోయేవాడిని అనమాట. ఆ ట్యూషన్ కి పోయి పొద్దున్నే మధ్యాహ్నం ఇంటికి వచ్చేవాడిని. పొద్దున్నే నేను పోతే ఎట్లా, నేను పొద్దున్నే 5 o'clock సిడ్నీ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఓకే మనం మంచి పొజిషన్ లో ఉన్నాము, వాళ్ళని తొందరగా అవుట్ చేసేసి మనం బ్యాటింగ్ తీసుకొని 200 ఎంతో చేజ్ చేయాల్సి ఉంటుంది. సో అమ్మాయి వాళ్ళ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే వర్స్ట్ కేసు డ్రా అవుతుంది అనుకోని నేను పోయా. అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ఏం లేవు, ఎవరికి లేవు. 10th క్లాస్ లో ఫోనా పాడా.
సో మధ్యాహ్నం నన్ను పికప్ చేసుకుని మా అన్నయ్య వస్తే ఏమైంది మ్యాచ్ ఏమైందంటే ఓడిపోయారు అన్నాడు. అసలు అంటే నాకు ఇంత మెంటల్ ఎక్కిందంటే అది ఎట్లెట్లా ఓడిపోతాం మనం అసలు మ్యాచ్ ఇది అనుకుంటూ పోయి ఇంటికి వెళ్ళి న్యూస్ ఛానల్ పెట్టి చూస్తే వామ్మో మామూలు రచ్చ కాదు. మంకీ అంటారు, తేరీ మాకి అన్నాడు. ఏమైందో ఇంకా ఎవరికి తెలియదు కానీ అసలు మామూలు రచ్చ కాదు. అసలు ఇంకా అంటే అంత అయిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ పర్త్ లో గెలుస్తాము, అది మాత్రం వండర్ఫుల్ అసలు. కానీ ఇంకా ఇంకోటి ఏమైందంటే అప్పుడు దురదృష్టపు శాతం మేము అప్పుడు ఏంటి అండ్ అదండి రాజు మీ ఊరి సైడ్ వచ్చామన్నమాట. అప్పుడు అమలాపురం అంతా తిరుగుతుండే అనమాట హౌస్ బోట్ లో. సో హౌస్ బోట్ లో కూర్చొని మాకు సిగ్నల్ అట్లా ఇట్లా అందుతుంటే అక్కడ పర్త్ టెస్ట్ మ్యాచ్ లో అన్న ఇషాంత్ శర్మ స్పెల్ మా డాడీ ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అడగడం, ఏంద్ర ఏమైతుందంటే ఇషాంత్ శర్మ అనేవాడు బచ్చాగాడు బాగా ఇస్తున్నాడు రా బౌలింగ్ అని చెప్పి మేమందరం అక్కడి నుంచి హౌస్ బోట్ నుంచి చీరింగ్ చేయడం, ఇషాంత్ శర్మ ఎప్పుడు వికెట్ తీస్తాడా అని రిక్కీ పాయింటింగ్ ని. తర్వాత అదే తీసాడు 10 overs స్పెల్ వేసాడు అని చెప్పి తెలిసింది అసలు. అసలు అది అంటే అది మన అంటే ఏందో నా ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడైనా మెమరబుల్ క్రికెట్ మ్యాచెస్ ఎక్కువగా నేను లైవ్ చూడలేదు అనమాట. అలాంటిది టెస్ట్ మ్యాచ్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అవును రాహుల్, చెప్పుకుంటా పోతే అట్లా చాలానే ఉంటాయి అసలు ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అనగానే మనకు గుర్తొచ్చే మెమరీస్. అండ్ ఖచ్చితంగా మన లైక్ వివిఎస్ లక్ష్మణ్ స్పెషల్ ఇన్నింగ్స్ అయితే చాలానే గుర్తొస్తాయి. ఎందుకంటే ఇండియా ఆస్ట్రేలియా అనగానే అందరికి గుర్తొచ్చే ఫస్ట్ పేరు అయితే అదే. ఎందుకంటే మనం చాలా థియరీస్ కూడా వినేవాళ్ళం చిన్నప్పుడు. ఏంటంటే లైక్ ఇట్లా ఇప్పుడు ఒకసారి ఎట్లాంటి కామెంట్ వచ్చేదంటే ఎవరినైనా సెలెక్ట్ చేయండి కానీ సచిన్ టెండూల్కర్ని సెలెక్ట్ చేయొద్దని. నెక్స్ట్ రాహుల్ ద్రావిడ్ విషయంలో కూడా ఇట్లాగే కొన్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ స్లెడ్జింగ్ మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. సో ఇట్లాంటి హిస్టారికల్ గా మళ్ళా కోహ్లీ, మిచెల్ జాన్సన్ అవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. లైక్ అదే సిరీస్ లో లైక్ 2014 ఆ టైంలో లైక్ రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ మధ్య కూడా ఒక చిన్న రకమైనటువంటి ఒక చిన్న కాంట్రవర్సీ జరుగుతుంది. సో ఇట్లా చూసుకుంటే చాలానే ఉన్నాయి. సో ఈ కాంట్రవర్సీస్ అన్నిటిలో నీకు బాగా గుర్తుండిపోయే కాంట్రవర్సీ ఏది? అన్డౌటెడ్లీ ఆ సిడ్నీ ఇన్సిడెంట్ అబ్బా. ఆ సిడ్నీ నువ్వు హర్భజన్ సింగ్, ఆండ్రూస్ ఏమెంట్స్ అసలు ఆ ఇన్సిడెంట్ అసలు ఇప్పుడు మనమే కాదు అసలు ఇంకో 100 ఏళ్ళు అయినా కానీ జనాలు మాట్లాడుకుంటారు అసలు అప్పుడు అయినా రచ్చగాని అది కానీ ఇది కానీ అసలు. అంటే నీకు అప్పుడు గుర్తు కామెంటరీ చేస్తున్నప్పుడు నీకు ఏంటి సునీల్ గవాస్కర్ ఓపెన్ గా తిడతాడు రిక్కీ పాయింటింగ్. ఇప్పుడేమో మంచిగా ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ చేస్తున్నాడు కానీ అప్పుడు మనకి ఎంత ద్వేషం ఉండేదంటే రిక్కీ పాయింటింగ్ అంటే. అప్పుడు ఏదో క్యాచ్ గ్రౌండెడ్ క్యాచ్ ని క్లెయిమ్ చేస్తాడు రిక్కీ పాయింటింగ్, లేదు నేను చెప్తున్నా అవుట్ అని చెప్పి. అప్పుడు ఎంపైర్ కూడా ఏమి సపోర్ట్ చేయకుండా సరే పాయింటింగ్ చెప్పింది విని అవుట్ ఇస్తాడు. దానికి అసలు ఫైర్ అవుతాడు చూడు సునీల్ గవాస్కర్, మామూలుగా ఫైర్ అవుతాడు అవ్వడు అనమాట. ఇప్పుడు కూడా యూట్యూబ్ లో ఉంటాయి వీడియోస్ గవాస్కర్ అట్లా ఫైర్ అవుతున్నావు అసలు. అంటే అంతకంటే పెద్ద కాంట్రవర్సీ నాకు తెలిసి ఇంకేం ఉండదు నాకు ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ లో. అదే నా దృష్టిలో అదే దట్ ఈస్ పీక్ అంట నేనైతే. అండ్ ఇంకా స్టేడియంస్ గురించి మాట్లాడుకుంటే అసలు ఒక్కొక్క స్టేడియం కి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది ఆస్ట్రేలియాలో. అంటే లైక్ ఎందుకంటే చూడడానికి స్టేడియంస్ ఎంత పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉంటాయి అనే మాట కంటే లైక్ స్టేడియంలో ఉండే ఆ గ్రౌండ్ డైమెన్షన్స్ కానీ, నెక్స్ట్ ఎందుకంటే సాధారణంగా చాలా చోట్ల లైక్ స్టేడియంస్ అన్ని కూడా కొంచెం చిన్నగా ఉన్నట్టు ఉంటాయి. కానీ ఆస్ట్రేలియాని చూస్తేనే వాళ్ళ లైక్ ఆస్ట్రేలియాలో అసలు ఈ స్పోర్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారని తెలుస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ లిటరల్లీ సిడ్నీ, మెల్బోర్న్ లోనే చాలా నెంబర్ ఆఫ్ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. అంటే మనం ఎప్పుడు కూడా ఇండియా ఎంసీజీ, ఎస్సీజీ లేదు, అడ్లైడ్ ఓవల్ లేదు, వాకా ఎట్ పర్త్ ఇట్లా ఇవి ఆడడం ఎక్కువ చూసి మనకి ఇంకా చాలా స్టేడియంస్ ఉన్నాయని చెప్పి మర్చిపోతూ ఉంటారు. కానీ చాలా ఉన్నాయి అసలు. సో నీకు బాగా ఇష్టమైన స్టేడియం ఏది ఆస్ట్రేలియాలో? నా ఫేవరెట్ గ్రౌండ్ వచ్చేసి యాడ్లైడ్ ఓవల్ అబ్బా. అంటే అది ఈ కరెంట్ యాడ్లైడ్ ఓవల్ కాదు, నేను చెప్తాను పాత యాడ్లైడ్ ఓవల్. నీకు రెడ్ కలర్ రూఫ్ ఉండేది, నీకు బౌండరీస్ కూడా వెరైటీగా ఉంటాయి. నీకు సైడ్ బౌండరీ షార్ట్ ఉంటాయి, నీకు 50-60 మీటర్ బౌండరీ ఉంటుంది. స్ట్రైట్ మాత్రం 89-90 మీటర్ బౌండరీ ఉంటుంది. లాంగెస్ట్ ఇన్ ద వరల్డ్ అది స్ట్రైట్ బౌండరీ అసలు. అసలు అంటే విచిత్రంగా ఉండేవి డైమెన్షన్స్ అసలు. నీకు అంటే నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే అప్పట్లో నీకు సీగల్స్, పక్షులు ఉండేవి గ్రౌండ్ మీద. నీకు బాల్ ఇట్లా కొడితే పక్షులు కూడా ఎగిరేవి అనమాట బాల్ తప్పించుకోవడానికి. అంటే అది ఎంత అంటే చూడడానికి చాలా పిక్చరస్క్ గా ఉండేది. దాన్ని ఏందో ఇప్పుడు అంతా చేంజ్ చేస్తారు. స్టేడియంలో మొత్తం అంతా రెనోవేషన్ చేసి ఇప్పుడు పెద్ద పెద్ద స్టాండ్ వేసేసి ఆ ఐడెంటిటీ పోయింది. ఆ పక్షులు రావట్లేదు మరి. అది మరి స్టాండ్స్ లేపడం వల్ల పక్షులు రావడం ఎందుకు మానేసి అనేది మరి మనం కనుక్కోవాలన్నమాట. ఆర్నిథాలజిస్ట్ ని కనుక్కొని నన్ను అడిగితే అసలు
యాడ్లైడ్ ఓవల్ అంటే చార్మే ఆ పక్షులు సీగల్స్. అవి యాడ్లైడ్ ఓవల్ కాకుండా ఇంకో నచ్చిన గ్రౌండ్ ఏది అంటే నాకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అంటే. ఈ రెండు నాకు చాలా మంది ఎంసీజీ అంటే ఓ తోపు, బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఎంసీజీ ఆ అట్మాస్ఫియర్ ఓ తోపు అంటారు, కానీ నాకు ఎంసీజీ మరీ కొంచెం అంటే బాగా అంటే కాంక్రీట్, జస్ట్ ఇట్లా కాంక్రీట్ గా ఒక పెద్ద స్టేడియం ఉన్నట్టు అనిపించేది. కానీ ఎస్సీజీ నాకు ఏదో కొంచెం గ్రీన్ కలర్ స్టాండ్స్ ఆ పాతవి చూడ్డానికి అంటే నీకు బొమ్మ టీవీలో అసలు ఎంత అందంగా ఉండేది అంటే, నీకు అసలు గ్రౌండ్స్ అంత అందంగా ఉండడం ఒక వంత అయితే, అసలు కామెంటరీ అసలు ఇంకో నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు ఆ గ్రౌండ్స్ లో ఉండే నీకు సైట్స్ కానీ, క్రౌడ్ ని కానీ, నీకు ఆ స్ట్రక్చర్స్ కానీ, పాత స్ట్రక్చర్స్, పాత స్కోర్ బోర్డ్స్ గురించి కానీ, ఈ ఇయన్ చాపెల్, టోనీ గ్రేగ్వి ఇలాంటి వాళ్ళందరినీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాళ్ళు. దాంతో పాటు గేమ్ లో జరుగుతున్న విషయాల గురించి కూడా అంటే చాలా క్లుప్తంగా, చాలా బ్యూటిఫుల్ గా ఉండేది అసలు కామెంటరీ. ఎలా అంటే నీకు అసలు ఒక చిన్న ఫీల్డింగ్ పొజిషన్ చేంజ్ వల్ల ఏం జరగబోతుందని చెప్పి ఏం చేపలు అని చెప్తే నీకు ఖచ్చితంగా నీకు ప్లాన్స్ కనిపించేవి ఇన్ యాక్షన్ అసలు. సో అంటే అంత మంచి కామెంటేటర్స్, అంత మంచి సెట్టింగ్, అంత మంచి క్రికెట్ క్వాలిటీ నీకు ఆస్ట్రేలియా టీం అసలు లాస్ట్ 10 years అప్పుడు 2000 నుంచి 2010 వరకు వాళ్ళు టాప్ ఆడేటోళ్ళు వాళ్ళు. ఇట్స్ వండర్ఫుల్ అసలు. ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అయినా, లేకపోతే ఇండియా ఆడకపోయినా కానీ అక్కడ ఆస్ట్రేలియాలో ఏ సిరీస్ అయినా నేను ప్రతి సమ్మర్ అంటే వాళ్ళ ఆస్ట్రేలియన్ సమ్మర్, మనం వింటర్ అనమాట. సో పొద్దున్నే అప్పట్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోగానే నీకు ఓకే చలో అని చెప్పి పొద్దున్నే లేచి దుప్పటి కప్పుకొని పెట్టేవాడిని, టీవీ పెట్టేవాడిని 5 o'clock హాయిగా. అప్పుడు అంటే సైలెంట్ గా నీకు మామూలుగా నీకు క్రికెట్ చూసే ఎన్వైరన్మెంట్ నీకు పగలు చూస్తాము, అంత డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది ఇంట్లో. మా అమ్మ ఏదో ఒకటి చెప్తా ఉంటది, అంటా ఉంటది. కానీ అప్పుడు ఆస్ట్రేలియన్ టెస్ట్ మ్యాచెస్ అయితే పొద్దున్న 5 ఎవరు నిద్ర లేచి ఉండరు. నేను మా డాడీ అప్పుడప్పుడు లేచేవాళ్ళు. సైలెంట్ గా కామ్ గా ఫస్ట్ సెషన్ అసలు అది నా ఫేవరెట్ అనమాట అసలు. సో నా ఫస్ట్ సెషన్ ఆఫ్ ప్లే బయట ఏమి నీకు రోడ్డు మీద జనాలు ఉండరు, జస్ట్ క్రికెట్ సన్న వాల్యూమ్ 5 points లో వాల్యూమ్ పెట్టుకొని చల్లగా ఉంటది హైదరాబాద్ డిసెంబర్ జనవరి, దుప్పటి కప్పుకొని చూసి అలా మెల్లిగా డే స్టార్ట్ అవడం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు. రాహుల్, చాలా చక్కగా చెప్పావు. ఒక ఇండియన్ ఫ్యాన్ ఆస్ట్రేలియా సిరీస్ అనగానే ఎన్నెన్ని మెమరీస్ గుర్తు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉందో నాకు తెలిసి మొత్తం అన్ని కవర్ చేస్తావు. అంటే సో బేసిక్ గా ఇప్పుడు ఆస్ట్రేలియాలో క్రికెట్ చూడడం జస్ట్ ఇండియా ఆడినప్పుడే కాదు, నేను ప్రతి సమ్మర్ చూసేవాడిని అసలు. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అంటే పక్కా నేను మిస్ అయ్యేవాడినే కాదు. నేను లాస్ట్ ఇయర్ కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ మిస్ అయ్యేవాడిని కాదు. అంటే అదొక ఆనవాయితీ అయిపోయింది అసలు. అయితే రాదు ఇదేంటి ఇప్పుడు ఇండియా సిరీస్ పక్కన పెడదాం. అసలు నీకు మామూలుగా ఆస్ట్రేలియా సిరీస్, నీకు ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ గురించి మాట్లాడుకుందాం. అసలు వాటిలలో నీ ఫేవరెట్ మూమెంట్ కానీ, ఫేవరెట్ సిరీస్ కానీ ఏంటి అసలు? అంటే నాన్ ఇండియా గేమ్స్ లో అయితే నాకు బాగా గుర్తున్నది అయితే ఫస్ట్ డే నైట్ టెస్ట్ మ్యాచ్, అది అడిలైడ్ లో జరిగింది. సో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆ మ్యాచ్ నేను కవర్ చేశాను అనమాట. అది చాలా స్పెషల్ ఫీలింగ్, ఎందుకంటే ఫస్ట్ డే నైట్ టెస్ట్ మ్యాచ్ అండ్ నేను అప్పుడప్పుడే కామెంటరీ కెరియర్ అది కూడా స్టార్టింగ్ లో ఉన్నాను అనమాట. సో నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది అది కవర్ చేసినప్పుడు. సో మ్యాచ్ లాస్ట్ కి ఆస్ట్రేలియా కొంచెం కన్విన్సింగ్ గా గెలిచింది, కానీ కొన్ని కీ మూమెంట్స్ ఉన్నాయి ఆ గేమ్ లో. అంటే లైక్ ఒకసారి నేథన్ లైన్ క్లియర్ గా అవుట్ అయిపోయి తను ఆల్మోస్ట్ అవుట్ అండ్ డిసైడ్ అయ్యి వెళ్ళిపోతుండగా లైక్ స్క్రీన్ పైన నాట్అవుట్ అని వస్తుంది, మళ్ళీ వచ్చి ఆడతాడు, అక్కడి నుంచి స్కోర్ ఒక లీడ్ వస్తుంది వాళ్ళకి, ఎంతో 80 or 90. అల్టిమేట్ గా న్యూజిలాండ్ చాలా తక్కువ, అంటే కొంచెం లైక్ స్లైట్లీ లెస్సర్ మార్జిన్ తోని ఓడిపోతారు. సో లైక్ నాకు ఎందుకు ఆ టెస్ట్ మ్యాచ్ చాలా స్పెషల్, ఎందుకంటే ఆ టెస్ట్ మ్యాచ్ లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. అండ్ అలాగే లైక్ ఫస్ట్ టైం నైట్ సెషన్ చూస్తే అసలు లైక్ అడిలైడ్ మంచి పిక్చరస్ ప్లేస్ అనమాట. సో ఆ స్టేడియంలో ఫస్ట్ టైం లైక్ ట్విలైట్ సెషన్ అని అంటారు కదా, అంటే లాస్ట్ సెషన్. సో ఆ సెషన్ చూసినప్పుడు అయితే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. వావ్, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్ అని చాలా స్పెషల్ ఫీలింగ్ అయితే అప్పుడు వచ్చింది. నా ఫేవరెట్ సిరీస్ వచ్చేసి అంటే నీకు 2013 లో ఎప్పుడైతే నేను మిచెల్ జాన్సన్ సిరీస్ ఉండేనో ఆస్ట్రేలియాలో, అది మాత్రం అన్ఫర్గెటబుల్. నేను అసలు అసలు భయం, అసలు బౌలింగ్ వేస్తుంటే వాళ్ళు బ్యాట్స్మెన్ భయపడడం ఫస్ట్ టైం నేను అంత భయపడడం జనాలను చూసింది అసలు ఆ సిరీస్. అసలు ఇంకా ఎస్పెషల్లీ నేను లైవ్ గా ఆ మూమెంట్ చూసే, ఏదంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గ్యాబాలో వాళ్ళు ఆల్మోస్ట్ ఓడిపోతుంటారు న్యూజిలాండ్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళు. ఆస్ట్రేలియా వాళ్ళు అంటే ఇక వస్తాడు, అందరు మీద పడతా ఉంటారు బ్యాట్స్మెన్ మీద. జిమ్మీ ఆండర్సన్ బ్యాటింగ్ చేస్తుంటాడు, మైకేల్ క్లార్క్ కెప్టెన్ ఇట్లా మీద పడుతూ వస్తాడు, నా గెట్ రెడీ ఫర్ బ్రోకెన్ పక్కన అంటాడు. అది అంటే నీకు సెన్సార్ ఏమీ లేకుండా మంచిగా వినిపిస్తారు టీవీలో. నేను అబ్బా అనుకున్నా. నెక్స్ట్ బాల్ నిజంగానే జాన్సన్ వేస్తే నీకు చేతికి దాక్తుంది బాల్.
అసలు అంటే మా అంటే నీకు అసలు ఎట్లా అంటే నీకు బ్యాట్స్మెన్ మీద పడిపోతున్నారు ప్లేయర్స్, అసలు అది క్లియర్ గా కనిపిస్తుంది. అసలు జాన్సన్ కూడా ఆ మీసం కానీ నేను ఆ మీసం ఇమిటేట్ కూడా చేశాను. నేను నేను మాస్టర్స్ లో ఉన్నప్పుడు అట్లా పెంచుకున్నాను అట్లా. నా ఫోటోలు కూడా ఉంటాయి పాత, మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు ఏదో మిచ్చర్ జాన్సన్ అనుకుంటున్నావా అని. సో ఓకే, మనం ఇండియన్ ఫ్యాన్ పర్స్పెక్టివ్ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఇండియాలోనే చాలా మంది ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ ఉన్నారు, నీకు తెలుసా? అంటే ఆస్ట్రేలియా ఇండియాలో ఆడినా, ఇండియా ఆస్ట్రేలియాలో ఆడినా ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ని సపోర్ట్ చేసే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారని నీకు తెలుసా తెలీదా? అట్లా ఉంటారని తెలుసు కానీ ఎప్పుడు ప్రత్యక్షంగా మాత్రం ఎవరిని కలవలేదు, చూడలేదు రాజు నేనైతే. సో అలాంటి ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యాన్ కలవడానికి నాకైతే ఆతృతగానే ఉంది రాజు. కమాన్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. సో ఎపిసోడ్ ముందుగానే మనం చెప్పుకున్నట్టు మనతో ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆమె ఎవరో కదా, షీస్ మై గుడ్ ఫ్రెండ్ అండ్ కలీగ్ కృతికా నాయుడు. యాక్చువల్లీ అందరికీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, ఎందుకంటే ఆమె ఇంగ్లీష్లో రెస్పాండ్ అవుతారు. ఎందుకు అంటే ఆల్తో షీజ్ వాళ్ళు తెలుగు ఫ్యామిలీ అయినా సరే, షీజ్ నెవర్ లైక్ రియలీ లివ్డ్ హియర్ ఇన్ హైదరాబాద్. సో అందుకని చెప్పి తెలుగు అర్థమవుతుంది, కాకపోతే భాషని చంపేయకూడదు, భాషని సగం సగం మాట్లాడడం అనేది మంచిది కాదని చెప్పి ఆమె షీ థాట్ ఓకే, అలాగా సగం సగం తెలుగు మాట్లాడడం కంటే ఇంగ్లీష్లోనే బాగుంటుందని చెప్పి మేము కూడా డిసైడ్ అయ్యాం. సో యా, ఆమె షీఈ్ సీనియర్ క్రికెట్ రైటర్ ఫర్ క్రిక్బజ్ అండ్ ఆమె చాలా మ్యాచెస్ గ్రౌండ్లో కొన్ని వందలాది మ్యాచెస్ కవర్ చేశారు. అట్లాగే కొన్ని వందలాది క్రికెటర్స్ అండ్ కోచెస్తో లైక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ క్రికెటింగ్ గ్లోబ్తో చాలా ఇంటర్వ్యూస్ కూడా చేశారు. సో I think she's all excited to share all that, and also our main theme, which is the Australian fan perspective. So hi Kritika, how are you and how are things? Hi Raju, hi Rahul. Thank you so much for having me here. It's really nice to be here on a podcast that is so different. And when you told me about your podcast, I thought it was a great idea, and something to do with for your local fans. And yeah, it's really nice. సో కృతిక గారు, మీరు ఆస్ట్రేలియన్ ఫ్యాన్ అంటున్నారు కదా, అసలు సరే క్రికెట్ అనేది అందరూ క్రికెట్ ఫ్యాన్స్, కానీ మీరు ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యాన్ ఎట్లా అయ్యారు అసలు? అంటే చిన్నప్పటి నుంచి అసలు ఆ కలర్, బట్టల కలర్ ఇష్టమా, ఎల్లో, లేకపోతే వాట్ వాజ్ ద రీజన్ అసలు? No, so the thing is, obviously when you watch cricket growing up with your family, you always support the team that your family supports. And obviously they all supported India throughout. And I also used to obviously support India then. And at that point, Ganguly, I was really fond of. But then eventually, as I started watching cricket by myself more, after that, I just really liked how Australians, they play the game or they approach the game. They're always fighting, like they just never give up. And I think that was something that, I sort of took into my life also as a lesson. And, I just really, really enjoyed and watched how they, approached the game, and they just never really gave up. I mean, till that last, there's a very famous quote also that Australians never really give up until the final ball is bowled. And, over the years, if you've seen those 2000s and the way they've just carried themselves and played, and, it's not surprising that they've got as much success as they did because of that sheer attitude. Yeah, I mean, I just picked it up, and then, there was my favorite cricketer until even today is Ricky Ponting. And I just really like how they just approach life in general. ఓకే, అయితే మీ ఫేవరెట్ క్రికెటర్ రికీ పాంటింగ్ అంటున్నారు కాబట్టి, అయితే 2003 ఫైనల్లో మేము అందరం ఇక డిప్రెషన్ లోకి పోతే, మీరు బ్యాట్ లో స్ప్రింగ్స్ ఉన్నాయని చెప్పి మేము కోర్టులో కేసేద్దామని పోతే సుప్రీం కోర్టుకి, మీరు మాత్రం సంబరాలు చేసుకున్నారు అనమాట. Yeah, it's true. Actually, I went to school next day, and everyone were picking on me and saying, he had springs in his bat and this and that. And I'm just like, oh God, really, guys. But that is something that I got used to also, very early, because then I realized that if I support Australia, this is bound to happen, where I get a lot of, comments and a lot of picking on. But yeah, it's part of the deal, I guess. ఇంకో ఇంపార్టెంట్ సిరీస్ గురించి మాట్లాడాలి. మరి 2001 ఇప్పుడు కలకత్తాలో మన ద్రవిడ్ ఇంకా లక్ష్మణ్ డే అంతా అసలు అవుట్ అవ్వకుండా ఆడుతుండే, మేమందరం అసలు బాత్రూమ్ కూడా పోకుండా, తిండి తినకుండా మ్యాచ్ చూస్తున్నాం. మరి అప్పుడు మీరు అవుట్ అవ్వాలని కోరుకుంటుండేనా, మరి లేకపోతే పోనీలే గ్రేట్ పార్ట్నర్షిప్ అవుతుందని అన్నట్టు అనిపించిందా మీకు ఆ టెస్ట్ మ్యాచ్? No, I wanted to get out.
It's always like that when I watch. I mean, yeah, I mean, in hindsight, when you think about it, it was a fantastic partnership, like one of the greatest even. But yeah, as an Australian supporter, I was quite, I'm like, what the hell? This match just took a turn for the wrong end for us. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై, నేను తట్టుకోలేకపోతున్నా కానీ. సో కృతిక చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పావు. సో బట్ లైక్ ఏదైనా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ఆర్ గేమ్ కానీ లేదు ఏదైనా పర్టికులర్ ఆర్టికల్ చదివేటప్పుడు లైక్ అంటే ఆ ఇనిషియేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్ గా? వి ఆల్ నో దట్ ఆజీస్ దే ప్లేడ్ హార్డ్ అండ్ లైక్ యూ సెడ్ దే నెవర్ గివ్ అప్, ఇదంతా ఉంది. బట్ స్టిల్ అంటే ఇప్పుడు పర్టికులర్ గా నాకు స్టీవ్ స్మిత్ అంటే చాలా ఇష్టం. బట్ స్టీవ్ స్మిత్ ని నేను ఎప్పుడు ఇష్టపడ్డాను ఎవరికైనా చెప్తే నవ్వుతారు, ఎందుకంటే స్టీవ్ స్మిత్ ని పూణే వారియర్స్ ఆడినప్పుడు దట్ వాజ్ ద టైమ్ ఐ సార్ట్ ఆఫ్ రియలైజ్డ్, ఓ మ్యాన్ దిస్ గై ఇస్ యాక్చువల్లీ స్పెషల్ అని. నేను అప్పుడు లైక్, ఎందుకంటే ఈ స్టోరీ ఎవరితోనే షేర్ చేసుకుంటే చాలా మంది నవ్వుతారు, పూణే వారియర్స్ ఆడినప్పుడు ఫ్యాన్ అవడం ఏంటని చెప్పి. సో అట్లాగా లైక్ వాజ్ దేర్ ఎనీ పర్టికులర్ గేమ్ ఆర్ పర్టికులర్ క్యారెక్టర్ దట్ సార్ట్ ఆఫ్ వాజ్ ద రీజన్ వై యూ సార్ట్ ఆఫ్ బ్యాక్ ది Aussies so much? So as far as I can remember, there was that 99 the game, the most famous game between Australia and South Africa. And it was that game, and really I wanted South Africa to win. Okay, by then I was not like this hardcore Australian fan, and I used to really love watching Lance Klusener. And after they lost that game, I literally was crying, and my dad's like, "What the hell are you crying? India's not even playing." But I said, no, I really wanted South Africa to win this. But after that, I just started that game. Really, for me at least, I feel that was the turning point, that you just saw that they just never gave up even till that. Otherwise it really wouldn't have been possible. It was South Africa's game really to win and to lose. సో ఐ మీన్ 2003 ఫైనల్ హార్ట్ బ్రేక్ ఒకటి ఉంది, ఇంకా ఇండియన్స్ కి అయితే ఆస్ట్రేలియన్స్ చాలా హార్ట్ బ్రేక్స్ మిగిల్చారు. బట్ రీసెంట్ గా ట్రెండ్ కొంచెం స్లైట్ గా రివర్స్ అవుతుంది. అంటే లైక్ వి నో లాస్ట్ టైం వెన్ వి వన్ ది టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాలో స్టీవ్ స్మిత్ అండ్ డేవిడ్ వార్నర్ లాంటి కీ క్యారెక్టర్స్ లేరు వాళ్ళ టీంలో. బట్ స్టిల్ అంటే లైక్ రికీ పాంటింగ్ అండ్ అంతకుముందు స్టీవ్ వాట్ టీమ్ తో కంపేర్ చేసుకుంటే రీసెంట్ లైక్ ఆస్ట్రేలియన్ టీమ్ కొంచెం ఆ కన్సిస్టెన్సీని అయితే తగ్గిందనే చెప్పుకోవాలి. సో హౌ డు యూ ఫీల్ లైక్ ఫ్రమ్ బీయింగ్ దట్ టిపికల్ ఆజీ ఫ్యాన్ హూ యాక్చువల్లీ ఆల్వేస్ హ్యాస్ దట్ బ్రాగింగ్ రైట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా, లైక్ what actually happened to the Aussies in the last few years? What do you think? I feel like every team goes through this phase of, where they are at their peak, and then, you have like a building phase, because those players obviously go and, a new crop of players come in. I mean, although the transition has been all right, but you still, I feel personally that they lack the quality that the previous generation had. I mean, it's not wrong to say that either. And yes, they put up fights and all of that is there, but that killer instinct, that was there earlier is not there right now. And you're right in saying that consistency has not been there. And so, now that the only thing is, now that you're so used to that you don't have these expectations saying, yeah, we're going to, sweep everybody away and win, how we used to earlier. And the thing is, even if you see the lineups, right, like you had like a Simons or a Bevan, in that lower middle order, and till that you knew ki theek hai, there is a chance. But now it is not the case. So you have set your expectations also from your team accordingly, but that doesn't mean you stop supporting them just because they're not winning. అంటే యూఆర్ రైట్ అబౌట్ ద ప్లేయర్స్. అంటే నీకు బ్యాట్స్మెన్ పరంగా నీకు గ్రేట్ బ్యాటింగ్ లేనప్పుడు డేమియన్ మార్టిన్ లాంటి ప్లేయర్ కూడా ఓవర్ షాడో అయిపోయేవాడు అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అప్పట్లో. సో బట్ స్టిల్ ఈ బౌలింగ్ లైనప్ మాత్రం ప్యాట్ కమిన్స్, జాష్ హేజల్వుడ్, మిచెల్ స్టార్క్, ఐ థింక్ ఇన్ ఆస్ట్రేలియన్ కండిషన్స్ లో అయితే ఐ డోంట్ థింక్ వాళ్ళకంటే బెటర్ బౌలర్స్ ఉంటారు. నీకు ఫిజికల్ అట్రిబ్యూట్స్ నుంచి నీకు వాళ్ళు వేసే యాక్యురసీ కానీ ఏదైనా కానీ ఐ థింక్ దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ దాట్ కండిషన్స్. సో అంటే ఆస్ట్రేలియా అవుట్ సైడ్ దేర్ కంట్రీ ఐ డోంట్ థింక్, ఐ మీన్ ప్రీవియస్ ఆ గ్రేట్ ఆస్ట్రేలియన్ టీమ్ కి అయితే కంపారిజన్ లేదు. బట్ ఇన్ ఆస్ట్రేలియా లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ మనం న్యూజిలాండ్ సిరీస్ ఎక్స్పెక్ట్ చేస్తుండే, చాలా మంది ఎక్స్పెక్టెడ్ న్యూజిలాండ్ పుట్ అప్ ఫైట్ అనమాట. కానీ చూస్తే దే బ్లూ దెమ్ అవే 3-0 తో గెలిచారు. సో
సో Correct. నేను ఈ ఇండియన్ సిరీస్ కూడా ఐఎమ్ వెరీ స్కెప్టికల్ అబౌట్ దట్ అనమాట. డిపెండింగ్ అపాన్ ద కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ వీ హ్యావ్. అంటే ఎంతైనా పోయిన సిరీస్ లో నీకు ఆస్ట్రేలియన్ టీం మొరాల్ డౌన్ ఉండే, బట్ Yeah, ఈసారి that's వాళ్ళు true. ఫుల్లీ ఫైర్డ్ అప్ ఉంటారు. సో ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇండియా ఛాన్సెస్ అనమాట ఈసారి, ఎస్పెషల్లీ But టెస్ట్ లో. But to be fair, I think last time, yes, the morale was down because of all the scandals, and there were your two best players are not really in your 11, so obviously that gives your opponent, an advantage even mentally. But I really felt that Australians, even then, they put up a fight. They didn't just concede, saying, yeah, we are in a bad place, so let's just not compete at all. So that wasn't the attitude, which for me, I mean, it was quite heartening to see, because honestly, I didn't expect even that, the final result. So, yeah, I mean, this time, although I feel like India is a great side, honestly, they have built, in fact, since the IPL or since the onset of the IPL, the quality of cricketers India is producing is phenomenal, actually. So I don't expect India to just, like I said, concede, but they will put up a fight as well. But maybe I'll tip the scales to Australia this time. I think you're being a light honest. సో కృతిక, నువ్వు చాలా మంది ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ తో కూడా మాట్లాడావు, ఇంటర్వ్యూస్ కూడా చేసావు. సో వాజ్ దర్ ఎనీ స్పెషల్ లైక్ ఇంటర్వ్యూ ఏదైనా నువ్వు రికలెక్ట్ చేసుకున్నప్పుడు, లైక్ డూ యూ థింక్ ఇట్ హ్యాడ్ అ ఇంపాక్ట్ ఆన్ యువర్ కెరియర్ యాజ్ వెల్? Yeah. So I think my favorite interview now, like one of my favorite cricketers growing up was Matthew Hayden. I used to really like Adam Gilchrist and Brett Lee and Andrew Simons. These, like, they're all like different characters, and I really enjoyed interviewing all of them. But I feel like if I had to pick the most, I think I would pick Simons as my star interview, because I genuinely feel like he was a very misunderstood character, and I used to love watching him play, really, even for Deccan Chargers when he used to play. Like, that was part reason that they were my favorite team, initially because of Gilchrist and Simons. And when they won that 2009 thing, though, we were like over the moon, really. But yeah, I mean, I don't know about so much as an influence on my career, but I feel like, I'm extremely privileged to be in this position where I can, like, have a conversation of this sort with my childhood heroes. Yeah, I mean, I think the one interview that I really want to do that I haven't been able to is with Ricky Ponting, but let's hope that happens sometime. యా, మీరు సైమండ్స్ గురించి చెప్తున్నారు కదా. సైమండ్స్ మీరు చెప్పినట్టు చాలా మిస్అండర్స్టూడ్ క్యారెక్టర్. నాకు బాగా గుర్తు, అంటే ఏ లెవెల్ వరకు తన మీద అంటే నెగిటివ్ ఇంప్రెషన్ పడిందంటే, ఓ సినిమా తీశారు పటియాలా హౌస్ అని. ఆ సినిమాలో సైమండ్స్ ని మెయిన్ విలన్ గా పెట్టారు. అసలు దట్ వాజ్ అంటే దే టుక్ ఇట్ టూ ఫార్ అనిపించింది అప్పుడు. అంటే తను ఎందుకు ఒప్పుకున్నాడు కూడా అర్థం కాలే రోల్ అసలు. మేబీ దే ఆర్ పేయింగ్ టూ గుడ్ మేబీ. Yeah. I mean, it's also part reason that, he got roped into Big Boss, and that was just like, what the hell, but yeah. They easily took advantage of him, basically. Adanta whatever happened చూస్తే, because he was in the news, because he was ridiculed and also, okay, chalo in TV పైన కనిపిస్తే or film screen మీద కనిపిస్తే we can make money out of him అని. He was so naive to accept. I mean, that's true. That is even more funny, actually. That's worse. Yeah, correct. అండ్ కృతిక, నువ్వు ఆస్ట్రేలియాలో కూడా చాలా మ్యాచెస్ కవర్ చేసావు కదా అక్కడ. ఐ థింక్ యూ బీన్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ గ్రౌండ్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. Yes, the main ones at least, yes. So I was there for the Big Bash League. సో ఆస్ట్రేలియాలో నీ ఫేవరెట్ క్రికెట్ గ్రౌండ్, అండ్ ఆ గ్రౌండ్ కి సంబంధించి పర్టికులర్ ఏదైనా ఒక లెజెండరీ గేమ్ మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా? MCG. I mean, it's just got so much history in itself, and being at the MCG is like it was just like a surreal moment for me. And in fact, I wasn't even going to go. It was the final day, and Australia were playing Pakistan, and for most part this was in 2016, and we thought that game is going to it's heading towards a draw.
But like I was sitting in some cafe around the stadium and I was just writing some feature, and I was constantly checking the score, obviously on CricBuzz, and I'm just like suddenly, and you can only bank on Pakistan to really stuff up games where they are in a position to win or eke out a draw. But yeah, suddenly wickets started falling, and I'm like, oh God, maybe this is my chance to witness like their victory there. So yeah, I mean, immediately I left for the ground. It took me like 10 minutes, and there was a free entry there on the final day. So just walked in, just picked out some stand and was sitting and watching the game. And just before what would have been stumps, Pakistan got all out and Australia won that test. So yeah, I mean, I think it pips all the other memories just because of the fact that I was there in person and watched them, wrap up that game. సో బేసిక్గా ఆస్ట్రేలియా అనగానే అందరికీ చాలా సినానిమస్ గా వినపడే పదం అగ్రెషన్. సో చాలా మంది ఎందుకు ఆస్ట్రేలియా అనగానే, చిన్నప్పటి నుంచి నాకు తెలిసి కొంతమంది స్పెసిఫిక్ గా ఇండియన్స్ ఎక్కువ ఆస్ట్రేలియా టీమ్ కానీ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కానీ హేట్ చేయడానికి మేబీ వన్ రీజన్ ఏదైనా అంటే దే లైక్ సమ్ టైమ్స్ దే టూ అగ్రెసివ్ అంటారు. ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్ని వినపడుతూ ఉంటాయి. బట్ లైక్ నువ్వు చాలా మంది క్రికెటర్స్ తో మాట్లాడావు, ఇంటరాక్ట్ అయ్యావు, అండ్ ఆల్సో యూ బీన్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ యూ సీన్ హౌ ద స్పోర్టింగ్ కల్చర్ ఈస్ దేర్. సో what do you think that Australians ఇంత కన్సిస్టెంట్ గా they like అంటే వాళ్ళు రీసెంట్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే అఫ్ కోర్స్ ఆ రికీ పాంటింగ్ స్టైల్ అగ్రెషన్ అయితే లేదు, బట్ స్టిల్ వాళ్ళ క్రికెటింగ్ రూట్స్ లో వాళ్ళ స్పోర్టింగ్ కల్చర్ లో ఏవేవి మెయిన్ రీజన్స్ అని పిక్ చేసుకోవచ్చు అంటే ఫర్ ద ద కైండ్ ఆఫ్ అగ్రెషన్ దట్ దే షో ఆన్ ద ఫీల్డ్? So I feel like they have a game face and they have an off-field face, and when they're on the field and they're in the game, they will do absolutely anything and push themselves to the maximum limit, which is why that probably aggression comes out and it pushes them to sort of do better. But off the field, really, if you get to know them, or even if you see Australia as a country, they're extremely laid back, and they're all having a good time. They're all having a beer. There's just no. I mean, like I said, it is a misunderstood this thing because of how they project themselves on the field, and I don't think rather that it's a forced thing. It's just that you push yourself so hard in the game that invariably that aggression comes out. Now the same thing can be said of Kohli. In fact, I will say that it has gone like even in the IPL or an international game anywhere, that aggression is like right at the top, but I don't see people saying anything to him about that. So if I don't think it's a bad thing at all, because you're just pushing yourself and your team to sort of do better, get that fighting spirit into you, and the results will probably show. And I feel like all the criticism of Australia and of them sort of making that real effort to not be aggressive, which is really, I think, off their natural style, is also probably why they're headed the way they are, sort of playing the way they are, or a little demure in some sense, because of that missing killer instinct that used to be there. I think that has a lot to do with అక్కడ న్యూలాండ్స్ టెస్ట్ మ్యాచ్ లో 2 years బ్యాక్ ఏమైందో, ప్రాబ్లీ దట్ హ్యాస్ అ లాట్ టు డూ విత్ ద చేంజ్ ఇన్ అప్రోచ్. ఎలీట్ ఆనెస్టీ యాడ్ అయింది కదా ఇప్పుడు ఆస్ట్రేలియన్ ప్లే బుక్ లోకి. సో అది రీజన్ అయి ఉంటుంది. సో నో అగ్రెషన్, ఆజీ అగ్రెషన్ మీట్స్ ఎలీట్ ఆనెస్టీ. సో ఆ మిక్స్చర్ అండర్ జస్టిన్ లాంగర్ మనం చూస్తున్నాం ప్రాబ్లీ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. But I still think, I mean, especially last Australian summer, when Australia was on top, నీకు పాకిస్తాన్ న్యూజిలాండ్ మీద, నాకు అక్కడ ఎలీట్ ఆనెస్టీ పెద్దగా అనిపించలేదు. ఎప్పుడైతే వాళ్ళు మిచెల్ స్టార్క్ ఫుల్ ఫాస్ట్ చేస్తున్నాడు, న్యూజిలాండ్ వాళ్ళు అవుట్ చేస్తున్నాడు, అట్లా when they were bowling sides out for less than 200, నాకు అక్కడ ఎలీట్ ఆనెస్టీ కనిపించలేదు. సో నా రీడింగ్ అంటే ఆస్ట్రేలియన్ క్రికెట్ మీద, వాళ్ళు ఒకవేళ వాళ్ళు గేమ్ లో డామినేటింగ్ పొజిషన్ లో ఉంటే, now you forget about elite honesty, forget about any kind of honesty, then appudu migiledi matram only true blue Aussie aggression untundi. Yeah, because it is their natural style of play, and I feel like by bringing in this elite honesty and all these things, you're just like curbing that. And when you're not letting people perform to their maximum ability, which maybe comes out or is projected in this with this rather, then how do you want them to be like those teams of the great that absolutely were very very visibly aggressive, and well, it worked for them, so there is a reason why that game face is a game face.
Okay, since we spoke so much about aggression, so ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అనగానే మనకి చాలా ఫైట్స్ గుర్తొస్తాయి. అంటే లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ ఇంకా నేను చూసినప్పటి క్రికెట్ నుంచి అయితే నాకు సచిన్ ఫేజ్ నుంచే గుర్తుంది, ముందు పెద్దగా గుర్తులేవు, బట్ స్టిల్ చాలా రైవలరీస్ గుర్తొస్తాయి. సో was there any rivalry that you enjoyed the most, like India Australia tours lo, like be it Mitch Johnson, Virat Kohli, and lot of other rivalries that are there? I used to quite watch. I like watching Sreesanth versus Hayden because of, first of all, Sreesanth's antics on the field, and especially when Hayden used to, get those powerful drives and dispatch him over. That was, I mean, it used to be like a lot of fun to watch. Um, yeah, I mean, that's I think one thing that really stands out, or maybe even Harbhajan and Hayden going at each other. And then I Okay. think Hayden went on to call Harbhajan an obnoxious weed on some radio show, Oh my and then God, that yeah. became a big deal. Oh yeah, there was just a lot of drama. Okay. Now you're talking about Hayden calling someone on a radio show, కదా? అయితే మా ఈ పాడ్కాస్ట్ లో కెన్ వి హ్యావ్ అ సౌండ్ బైట్ ఫ్రమ్ యూ అబౌట్ విరాట్ కోహ్లీ, వెదర్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఈ, సో దట్ ఇట్ కెన్ బ్లో అప్? Absolutely not. Absolutely not. I think Kritika has a lot of career left, so exactly, let it be. Exactly. And I know how Indian fans get, man. I mean, seriously, there was that one report that I wrote against West Indies that West Indies deserve to win, and the amount of shit I got on Twitter, it's not even funny. Oh yes, Kritika. I think like you just opened up like can of worms, so why not like sort of tickle it a little bit. So Oh God. ఓకే ఫైన్. సో సాధారణంగా లైక్ చిన్నప్పటి నుండి కూడా లైక్ స్కూల్లో కానీ లేదు లైక్ ఈవెన్ వెన్ యూర్ లైక్ వాచింగ్ ఏ గేమ్ అండ్ సపోర్టింగ్, ఇదంతా కూడా లైక్ వెన్ యూర్ రూటింగ్ ఫర్ ఆస్ట్రేలియా, ఇదంతా కూడా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి అవ్వచ్చు, అలాగే లైక్ ట్విట్టర్లో అవ్వచ్చు, లేదు నీ సోషల్ మీడియా అకౌంట్స్లో అవ్వచ్చు. సో లైక్ ఈ బ్యాక్లాష్ అంతా కూడా చాలా నువ్వు చూసే ఉంటావు, లైక్ అలవాటు అయిపోయి కూడా ఉంటుంది. అంటే ఈ కోహ్లీ రిలేటెడ్ అవ్వచ్చు, లేదు లైక్ ఇండియా రిలేటెడ్ ఏదైనా వాట్ ఎవర్ ద కంటెంట్ ఈ. సో ఇట్లాంటివన్నీ కూడా లైక్ చూసినప్పుడు లైక్ హౌ డు యూ మేనేజ్ ఇట్? It's honestly not easy, and you can get used to it. You can develop a thick skin, but ultimately it just bogs you down, because really, like that one report I wrote, and I said that probably West Indies deserve to win, and oh man, like it went on for 3 days where I was constantly getting mentioned in, there were a lot of abusive tweets, and there was a lot of stuff well tagging crick bars and this and that, and it yeah, I mean, it was just quite stressful. But then yeah, like you said, you get used to this, but that kind of negativity is not something that you want. So what happens is eventually you sort of start tweeting lesser and lesser, and you just not tweet the important stuff now. Earlier, I'll tell you, before I mean, when I was in college, and Twitter was new, and Twitter was the fad, and every single thing that you were thinking, you were tweeting, even if it was about a game or anything like that. And now, if you see, really, it has turned tables massively, because I don't tweet at all anymore. Yeah, and people get hold of screenshots from ages ago, and yeah, I mean, this whole social media platform as such has sort of turned the game around for so many people. And yeah, I mean, you're always worried about saying the right things, and earlier it just wasn't like that. When it comes to friends and all, always there's a lot of banter. In fact, I remember when India beat Australia in the 2011 quarterfinal, I literally got abusive messages from friends, okay, on my timeline on Facebook. And they were all my college juniors and people like that. And literally, I had to block everyone. And yeah, I mean, it's just that see, first of all, I don't know why people have to get abusive. You can put your point across in a nicer way also, but I guess people don't want to really be nice because of the whole rivalry between India and Australia, which is okay, I think. But the worst is when you go to the stadium to watch an India-Australia game, and you can't really support Australia openly because of the people around and the kind of shit that you'll get after. So you just avoid it. But yeah, I mean, it puts you in a position of caution where you really have to think about what you say and what you do thereafter.
యా దట్ రియలీ సౌండ్స్ బ్యాడ్ కృతిక. నిజమే అసలు. అంటే దట్ ఈస్ సైన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద టైమ్స్ వి లివ్ ఇన్. యాక్చువల్ గా ఇప్పుడు ఏదైనా నీకు ఎదర్ నువ్వు రైట్ లెఫ్ట్ లేదంటే పీపుల్ గెట్ బ్రాండెడ్ ఇవాళ రేపు అందరి పైన ముద్ర వేసేస్తారు. సో ఏంటి Exactly. నువ్వు ఇండియాకి సపోర్ట్ చేయకపోతే యాంటీ ఇండియా అనేస్తారు. అసలు యాక్చువల్లీ టెక్నికల్లీ స్పీకింగ్ ఇండియన్ క్రికెట్ టీమ్ అసలు అసలు ఇట్స్ ప్రైవేట్ ఎంటిటీ అసలు. అసలు Yes, exactly. సో అసలు ఇట్ డజంట్ మ్యాటర్. అసలు నథింగ్ రిలేటెడ్ టు ద కంట్రీ. దే ఆర్ నాట్ యాక్చువల్లీ రిప్రజెంటింగ్ ద కంట్రీ. అది చాలా మంది అసలు చాలా మందికి తెలియదు. తెలిసినా గానీ మర్చిపోతారు ఏదో పేరుకి ఇండియా ఉంది కదా అని. Yeah, బట్ and అంటే it is very jingoistic in that sense, where and anybody who doesn't becomes anti-Indian, and I mean, it just doesn't make sense, because sport is sport in its own way, and everyone relates to sport differently. What I get from sport is probably very different from what maybe you get from sport, or what your takeaway is. So, yeah. బట్ ప్రాబ్లీ ఐ వుడ్ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ పీపుల్. అంటే మీ 2011 క్వార్టర్ ఫైనల్ తర్వాత మీ ఫ్రెండ్స్ తిట్టారంటున్నారు కదా. ప్రాబ్లీ ఐ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ఇన్ ఇండియన్ ఫ్యాన్ పర్స్పెక్టివ్. ఆ మూమెంట్, ఆ క్వార్టర్ ఫైనల్ వెన్ యువరాజ్ సింగ్ వాజ్ ఫినిషింగ్ ద మ్యాచ్, అంటే మాకు చిన్నప్పుడు 2003 వరల్డ్ కప్ ఫైనల్లో మాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉండే దట్ దాన్ని ఏమంటారు, దాన్ని అంటే మమ్మల్ని తొక్కేశారు అన్న ఫీలింగ్ దట్ కేమ్ అవుట్ ప్రాబ్లీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ అట్ ద ఎండ్ ఇట్ ఇస్ టాక్సిక్ whatever you have to go through at that time. No, absolutely. I mean, I'm fine with like healthy banter. Like just say ki ha ha ha, we beat you or whatever. That kind of a thing. You don't have to get personal and abusive, and for me, all that is like really pointless. But then, I mean, you just come to understand that not everybody works as you. So you just have to sort of take it in your stride and move on. కృతిగా అంటే మేబీ కొంచెం సైడ్ టాపిక్ అనిపించచ్చు ఆ టాపిక్ అంటే. అంటే సో ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు నువ్వు స్టేడియంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆర్ జస్ట్ ఒక హౌస్ హోల్డ్ లో క్రికెట్ స్క్రీన్ ముందు, టీవీ స్క్రీన్ ముందు ఎవరు చూస్తున్నారు అంటే క్రికెట్, ఇట్స్ ఆల్వేస్ అ మేల్ పర్సన్. సో నీ గ్రోయింగ్ అప్ నీకు సో దట్ నౌ యూఆర్ ఈవెన్ అ ప్రొఫెషనల్ ఇన్ క్రికెట్ ఫీల్డ్. సో యూఆర్ జర్నలిస్ట్ రైట్ నౌ. సో నీ గ్రోయింగ్ అప్ అంటే నువ్వు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వెరీ ఆల్వేస్ ది ఆడ్ వన్ అవుట్ స్కూల్ అయినా, మీ ఫ్రెండ్స్ లో అయినా, మీ ఫ్యామిలీ అయినా ఏమైనా నీకు ఇండిఫరెంట్ గా నేను చూసేవాళ్ళ అంటే అరే ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు ఆటలు పాటలు చూస్తున్నా అసలు నీకెందుకు అని, ఆర్ వెన్ ఎవర్ ఇఫ్ యూ ట్రై టు ప్లే ఆల్సో డిస్కరేజ్ చేసేవాళ్ళ? హౌ వాజ్ ఇట్ గ్రోయింగ్ అప్? No, I mean, nobody particularly discouraged me, but yeah, I mean, in school and all, people used to wonder why I'm so crazy about cricket and why I follow it so much. So they used to even come and ask me that, why do you care? Because I used to not go to school sometimes if there was a game, and, I didn't want to miss it. And it's happened a lot in college as well, where I just because of the early morning starts, that I would wake up even like half hour before, and I would just go sit in front of the TV waiting for the toss and whatever. And my mom used to ask me, what the hell are you doing, like do you not want to go to college? And I'm like, no, today this match is there, I'll go tomorrow. And I used to pretend to study so that she doesn't think I'm just wasting my time watching cricket. So I used to like open some structural analysis book in front of me and just keep it open and pretend to be doing something. But yeah, I mean, gradually, I guess people understood that, okay, she's really fond of cricket. In fact, yeah, I used to get a lot of shit in college as well. I was in an engineering college, and you guys know how that is like in Hyderabad. So a lot of guys used to come and give me shit, like a lot of seniors and things. But the other day, I mean, not the other day, but maybe a couple of years ago, one of my seniors, who used to give me like a lot of shit when I was in college, he wrote to me on Facebook. He sent me a message saying, Kritika, I'm really sorry. I want to apologize for all those times. I just didn't realize, that you were so much into cricket that you would make it your career, and, things like that. Like people sort of, they've probably like come around, and they've, started to understand why it was how it was when I was younger. But yeah, I mean, they always wondered, because usually, at least I don't know of a lot of women who used to watch cricket and follow it closely back then. యా సో ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ చేంజింగ్. ఇవాళ రేపు ఉమెన్స్ క్రికెట్ ఆడుతున్నారు, పైగా నీకు నంబర్ ఆఫ్ ఫీమేల్ వ్యూవర్స్ ఫర్ ఐపీఎల్ ఆర్ ఈవెన్ ఇండియన్ క్రికెట్ ఇన్ జనరల్ కూడా రైజ్ అవుతుంది. సో ఎనీ స్మాల్ పీస్ ఆఫ్ అడ్వైస్ టు ఎనీ ఆఫ్ ద ఫీమేల్ ఫ్యాన్స్ అండ్ ఫీమేల్ క్రికెటర్స్ ఆర్ బర్డింగ్ క్రికెటర్స్ దట్ యూ వాంట్ టు గివ్?
just stay true to yourself, really. I mean, that's something that I did. I could have, saying, okay, I could have thought that this was going to be really hard because I'm an Australian fan, and said, how does it make a difference? Like, let it be, I'll just go with the, masses and just support India and just get it over with. But it's not like that. I mean, whatever you believe in, whatever holds true for you, I think if you believe in that and stick to that, you never know, maybe you'll go places. Awesome, Kritika. Like, is structural analysis a subject? Yeah, man. In civil Oh, engineering. you actually remember all that. Awesome, Kritika. Like, I mean, వినే వాళ్ళు ఎవరికైనా సరే ఏదైనా ఒక చిన్న డౌట్ ఉంటే కనుక లైక్ లైక్ వాట్ ఎవర్ కన్వర్సేషన్ వీ హ్యాడ్ సోఫా బై కృతిక లైక్ చూడు లైక్ ఎంత కేర్ఫుల్ గా సబ్జెక్ట్ కూడా గుర్తుపెట్టుకుందంటే లైక్ ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ మచ్ డెడికేటెడ్ షీ ఈస్ టువర్డ్స్ క్రికెట్ అండ్ హౌ మచ్ డెడికేటెడ్లీ అండ్ ప్యాషనెట్లీ షీ ఫాలోడ్ Australian cricket and all the rivalries that we discussed so far. Amazing, Kritika. నువ్వు ఆ సబ్జెక్ట్ పేరు నాకు ఇంజనీరింగ్ లో ఇప్పుడు సగం సబ్జెక్ట్ పేరు నిజంగా గుర్తులేవు. నీకు ఇప్పటికీ గుర్తున్నాయంటే యువర్ రియల్లీ గ్రేట్. ఐ హోప్ ఐఎమ్ నాట్ మేకింగ్ యూ సౌండ్ టూ ఓల్డ్ బట్ awesome, like Not at all. I mean, I do feel very old now. It's what almost 10 years now since I graduated. So yes. But seriously, Kritika, like okay, like ఇప్పటి వరకు మనం we spoke a lot about Australian cricket and rivalries ఇదంతా okay. But recently, I think in the last maybe probably around 3-4 years నుంచి కూడా like women cricket ఎక్కువ broadcasting జరగడం కానీ women cricket related content కూడా చాలా ఎక్కువ like we could see that all over. And also like I feel like నేను కూడా last 2-3 years గా కూడా like I almost try following whatever games that are live on TV, women's games. So I feel స్టాండర్డ్ అయితే చాలా ఇంప్రూవ్ అయిందని అనుకుంటున్నా. ఎంత ఇంప్రూవ్ అయిందంటే లైక్ ఆస్ట్రేలియాలోనే ఉమెన్స్ టీమ్ తీసుకుంటే ఐ థింక్ ఆస్ట్రేలియా నార్మల్ ప్లేయింగ్ 11 అండ్ సెకండ్ 11 పెడితే ప్రతి ఇయర్ వరల్డ్ కప్ లో వాళ్ళే ఫైనల్స్ కి వస్తారు అనుకుంటా. అంత స్ట్రాంగ్ ఉంది ఆస్ట్రేలియన్ విమెన్స్ టీమ్ క్రికెట్ లో. అండ్ వేరే కంట్రీస్ తీసుకుంటే ఐ థింక్ సౌత్ ఆఫ్రికా స్టిల్ ఓకే అండ్ ఇంగ్లాండ్ ఆల్సో ఐ థింక్ హ్యావ్ అ డీసెంట్ క్రాప్ ఆఫ్ విమెన్ క్రికెటర్స్. కానీ ఆస్ట్రేలియా అండ్ వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే ఎస్పెషల్లీ మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా ఐ థింక్ క్వాలిటీ ఆఫ్ క్రికెట్ లో కానీ అథ్లెటిసిజం లో కానీ ఇంకా కొంచెం ఆ డిఫరెన్స్ అయితే బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఎస్పెషల్లీ మన ఇండియాలో ఈ విమెన్ క్రికెట్ అది డెవలప్ అవడానికి ఏమేమి మెజర్స్ తీసుకుంటే యూ థింక్ వీ వుడ్ గెట్ దేర్ వేర్ వీ కెన్ ఆల్సో హోల్డ్ ఎ బిగ్ ఐపీఎల్. ఇప్పుడు విమెన్స్ బిగ్ బాష్ చాలా ఫేమస్. అది ఐ థింక్ ఇట్ ఈస్ ది బెస్ట్ విమెన్స్ క్రికెట్ లీగ్ ఇన్ ద హోల్ వరల్డ్ రైట్ నౌ. సో మనం కూడా ఆ స్టేజ్ కి రీచ్ కావాలి అని అంటే కనుక లైక్ వాట్ డూ యూ థింక్ షుడ్ రియల్లీ వర్క్ టుగెదర్? I think for starters, I think the board will have to, invest a lot in terms of their exposure. I mean, not a lot of Indians have really gone and played also in the Big Bash. Like you said, it is one of the best, if not the best. It is the best rather, T20 league for women. So exposure, maybe even, local infrastructure, providing girls with that. And, the thing is, honestly, when I was growing up, there was never even an option, or you never even thought ki, you can play cricket for India, or you can play cricket. Yeah, all you did was play in the backyard. But that is changing now. Like you said, all of that has, it started picking up. There are girls now who are picking up a bat and really, so for me, like coaching from a young age is what will really push. Like how, kids, Hyderabad is very famous for badminton. So if you go to LB Stadium at like 4-5 in the morning, that you will find like little girls there. So, having like a similar cricket academy just for girls, because maybe they will not, I don't know, but maybe parents also won't be comfortable having them play with boys. But that's the thing, like all these things have to sort of shift now. And that should become like an option for girls from a very young age, saying you want to play cricket, why not give it a shot? And the thing is, for Indian parents, stability and success matters a lot. That's why everyone wants you to become a doctor or an engineer, and societal pressure is quite a bit. So if you want women to really take up the sport, you have to ensure that the sport is at that level where you can make a career and you can have a successful life. And that safety net that we Indians really bank on in life in general, do your degree, earn a lot of money, have your savings, that kind of a thing they should see even with or for the cricketers. Only then I think that change will come. Even parents will start pushing children into playing cricket. అద్భుతంగా చెప్పావు.
So, Kritika, I think we exhausted you with too much of Australian content perspective and all this. But yeah, ఐపీఎల్ నువ్వు ఎంత ఎట్లా ఫాలో అవుతావు? ఐపీఎల్ ని కూడా సేమ్ ఇంటెన్సిటీతో ఫాలో అవుతావా, లేదు ఐపీఎల్ ఇస్ జస్ట్ వన్ మోర్ టోర్నమెంట్ లాగా, లేదు ఐపీఎల్ లో లైక్ ఏదైనా పర్టికులర్ టీమ్ ని నువ్వు సపోర్ట్ చేస్తావా? Sunrisers Hyderabad. I love Sunrisers Hyderabad. They're a very likable team. Yeah, and of course, one of my favorite players also is David Warner. So I really like watching him. సో కృతిక, ఫైనల్లీ ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ దూరంలో ఉంది, అంతే అనుకుంటా. బట్ టెస్ట్ సిరీస్ అండ్ ఓడిఐ సిరీస్ ఈ కంప్లీట్లీ లైక్ డిఫరెంట్ ఈక్వేషన్. సో అందరూ కూడా టెస్ట్ మ్యాచెస్ ని ఫాలో అయ్యేంత కీన్ గా లిమిటెడ్ ఓవర్స్ ని ఫాలో అవుతారని అనుకోవట్లేదు. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ మొన్ననే ఐపీఎల్ అయింది. సో ఇంకా చాలా మంది అదే హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు. సో ఫైనల్లీ యూ ప్రెడిక్షన్ అబౌట్ ది టెస్ట్ సిరీస్, వాట్ డూ యూ థింక్ విల్ బి ద స్కోర్ లైన్? I won't do a Megra and say 4-0, but I'll say 2-1 to Australia. ఓకే, రాహుల్, నీ ప్రెడిక్షన్ ఏంటి? నా ప్రెడిక్షన్ ఇట్ విల్ బి 2-0 టు ఆస్ట్రేలియా. నేనైతే ఐఎమ్ గివింగ్ 3-0 టు ఆస్ట్రేలియా. పక్కాగా డ్రా అయ్యే టెస్ట్ మ్యాచ్ అయితే one of MCG or SCG, that is for sure. Yeah, I think it will be SCG actually. మన ముగ్గురిని చూస్తే ఇక ఇది మన ఇండియా పాడ్కాస్ట్ లేదు, ఆస్ట్రేలియా క్రికెట్ పాడ్కాస్ట్ అనుకుంటారు వినేవాళ్ళు. అయితే కృతిక గారు మా పాడ్కాస్ట్ కి ఇచ్చేసి మా పాడ్కాస్ట్ కు దీపం వెలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. Thank you so much for having me. I had such a great time talking about, well, my favorite topic. So thank you so much. Thanks Raju, thanks Rahul. సో అది ఈ వారం ఆస్ట్రేలియా ఇండియా సిరీస్ బిల్డప్ కి మా దగ్గర ఉన్న విశేషాలు. ఇంకా మరిన్ని విశేషాలతోటి ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత మేము మళ్ళీ చేస్తాము. దానికంటే ముందు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్, ఇంటర్వ్యూస్ అన్ని ఎపిసోడ్స్ అన్ని వస్తున్నాయి. సో కీప్ లిస్నింగ్ అండ్ కీప్ షేరింగ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కృతిక ఫర్ జాయినింగ్ అస్. హోప్ఫుల్లీ మేము ఫ్యూచర్లో కూడా ఇంకా నీతో చాలా ఎపిసోడ్స్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఫింగర్స్ క్రాస్డ్. గుడ్ టైం. Thank you so much.